హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోడింగ్ నైట్స్. ఈ కోర్సులో మనం పైథాన్ నేర్చుకుందాం. అసలు పైథాన్ ఎందుకు నేర్చుకోవాలి? పైథాన్ అనేది చాలా సింపుల్ లాంగ్వేజ్. మీరు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజీగా నేర్చుకోవాలి, కోడ్ సింపుల్గా ఉండాలి అనుకుంటే పైథాన్ నేర్చుకోవచ్చు. అండ్ పైథాన్ మనం వెబ్ డెవలప్మెంట్లో కూడా యూస్ చేయొచ్చు, బ్యాక్ ఎండ్లో. ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్లో కూడా పైథాన్ వాడతారు. కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ ఆటోమేషన్ టెస్టింగ్లో కూడా పైథాన్ స్క్రిప్ట్సే యూస్ చేస్తారు. సో పైథాన్ నేర్చుకుంటే చాలా యూజెస్ ఉంటాయి. ఈ వీడియోలో అయితే మనం పైథాన్ రన్ చేయడానికి కానీ ఎగ్జిక్యూట్ చేయడానికి కానీ ఒక మంచి సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేద్దాం. సో ఇప్పుడు మనం మన సిస్టంలో పైథాన్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. ముందు మీ బ్రౌజర్ ఓపెన్ చేయండి. బ్రౌజర్ ఓపెన్ చేసి పైన పైథాన్ అని సెర్చ్ చేయండి. python.org అని వచ్చింది కదా, ఇది మన అఫీషియల్ పైథాన్ వెబ్సైట్. ఈ సైట్లో మనకి చాలా వర్షన్స్ ఉంటాయి. మన పైథాన్ని రిలీజెస్ క్లిక్ చేస్తే చాలా వర్షన్ డౌన్లోడ్స్ వస్తాయి. ఇది ప్రస్తుతం లేటెస్ట్ వర్షన్. ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్షన్స్, రిలీజెస్ అవన్నీ ఉంటాయి. మనం ప్రస్తుతానికి మన లేటెస్ట్ వర్షన్ ఇన్స్టాల్ చేసుకుందాం. ఇది డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన తర్వాత ఇన్స్టాల్ నౌ క్లిక్ చేస్తే డిఫాల్ట్ ఇన్స్టాల్ అయిపోతుంది. మీరు కస్టమైజ్ చేసుకోవాలంటే కస్టమైజ్ ఇన్స్టాలేషన్ నొక్కొచ్చు. పాత్ మీరు కస్టమ్గా కాకుండా ఆటోమేటిక్గా యాడ్ అవ్వాలంటే ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చాలా ఉన్నాయి కదా, డాక్యుమెంటేషన్, ఫైల్ లాంచర్ ఇవన్నీ ఉన్నాయి కదా. ప్రస్తుతానికి నేను సెట్ చేసినట్టు సెట్ చేయండి మీరు కూడా. అది ఎక్కడ ఇన్స్టాల్ అవ్వాలని చెప్పి ఒక లొకేషన్ ఇవ్వండి. సి డ్రైవ్లోకి వెళ్ళి ఇస్తున్నాను నేను. నా సి డ్రైవ్ నా లొకేషన్ కింద పెట్టుకున్నా. సి డ్రైవ్లో పైథాన్ అని టైప్ చేస్తే పైథాన్ ఫోల్డర్ క్రియేట్ అయ్యి అక్కడ మన పైథాన్ అనేది లొకేట్ అయ్యి ఉంది. ఇన్స్టాల్ క్లిక్ చేయండి. ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు ఇది వర్క్ అవుతుందో చూడాలంటే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేద్దాం. సో కమాండ్ ప్రాంప్ట్ వచ్చింది కదా, పైథాన్ అని టైప్ చేస్తా. 3 ఆర్ మార్క్స్ వచ్చాయి కదా, 3 ఆర్ మార్క్స్ వచ్చాయంటే మనం పైథాన్లోకి వెళ్ళినట్టు. అక్కడ వర్షన్ కూడా చూపిస్తుంది కదా. సో ఇప్పుడు నేను ఒక టైప్ చేస్తా, కోడ్ ప్రింట్ హాయ్. అవుట్పుట్ వచ్చింది కదా. మనం ఈ పైథాన్ దేనికి వాడతామంటే ఇది ఎక్కువగా వాడరు, ఇది జస్ట్ కమాండ్ లైన్ అంతే. సో ఇలా కూడా వాడచ్చు, కానీ దీంట్లో పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ రాయడం కుదరదు. ఇలా చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ అలాంటివి చేయొచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక ఐడిఎల్ఈ ఇన్స్టాల్ చేద్దాం. పైథాన్కి ఒక మంచి ఐడిఎల్ఈ వచ్చేసి స్పైడర్ ఫర్ విండోస్ అని టైప్ చేయండి. ఫస్ట్ లింక్ క్లిక్ చేయండి, అఫీషియల్ లింక్. డౌన్లోడ్ ఫర్ విండోస్ 10 డౌన్లోడ్ క్లిక్ చేయండి, అది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. ఇట్స్ వెయిట్. యా డౌన్లోడ్ అయింది. ఇప్పుడు ఇన్స్టాల్ చేద్దాం. ఇది అంతే, అన్ని నెక్స్ట్ నొక్కుంటూ వెళ్ళండి సరిపోతుంది. ఆటోమేటిక్గా అంతా అదే చూసుకుంటాము. ఫైల్ ఆటోమేటిక్గా ఓపెన్ కూడా అయిపోతుంది. సో ఇది మన స్పైడర్ ఇలా కనిపిస్తుంది చూడడానికి. లెఫ్ట్ సైడ్ మీకు కనిపించేది మన కోడ్ అంతా అక్కడ రాసుకుంటాం మనం. ఇప్పుడు ఇక్కడ కన్సోల్లో ఎర్రర్ చూపిస్తుంది కదా, సో మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు వేరే టెర్మినల్కి మారదాం. కన్సోల్ క్లిక్ చేయండి, అంతే. సో ఇప్పుడు నేను ఏదైనా టైప్ చేస్తా, ఒక కోడ్ రాస్తా చిన్నది. ప్రింట్ హాయ్, అంతే. ఇది కూడా వర్క్ అవుతున్నట్టే. ఇప్పుడు ఇంకొక కోడ్ రాస్తా, ఒక ఫర్ లూప్. దీని నుంచి తర్వాత చెప్తా. ప్రింట్ సబ్స్క్రైబ్, యా
ఇక నుంచి మనం ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఈ ఐడిఎల్ఏలోనే చేస్తాం స్పైడర్లో. సో మనం నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.